ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యాల చదువు ద్వారా మాట్లాడారు. ప్రార్థన ద్వారా నాయన మీరు నాయన తండ్రి మాతో మాట్లాడని పంపించారు. ఈ సమయంలో నాయన చదువుని లేఖను భావించి మాతో అందరితో మీరు మాట్లాడని, మీరే బోధించమని యేసయ్య నామం వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఇక్కడ దేవాదేవుడు, ఆది సంపూర్ణుడు, మహాదేవుడు. ఆ దేవుడు మరి కోట్లాది దేవతలు కన్నా కూడా మరి ఆయన స్వరూపమున, ఆయన పోలి చొప్పున నరులు చేయాలని సృష్టి ఆరంభంలోనే ఆది యందు భూమి ఆకాశాలను సృజించాడు. ఆ సృజించిన భూమి ఆకాశాలు అంత మునుపు ఎట్లున్నాయంటే అగాధ జలముల పైన ఆయన ఆత్మ, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంది. అగాధ జలముల మీద ఆయన ఆత్మ అలాడుతుంది. దేవుని మాటలు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన వెలుగును చేశాడు. వెలుగునకు పగలను, రాత్రికి చేయటాన్ని ఆయన పేరు పెట్టాడు. ఆ విధంగా సృష్టి యావత్తు కూడా 5 దినాల్లో అంతా కూడా ఆయన చేసి అంత సృష్టి మొత్తం చేశాడు. భూమిని, ఆకాశము, వృక్ష ఫలాలు, వృక్షాలు, అన్ని జంతువులు, పక్షులు, పురుగులు, సమస్తాన్ని ఆయన నోటి వాక్కు ద్వారా అన్నిటినీ నిర్మించాడు. కానీ మానవుడిని నోటి ద్వారా చేయలేదు. ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు నరుని మనని నేల మట్టి తీసి చేశాడు. చేసి ఆ నాసికరంధ్రాల్లో జీవాత్మ, నరుడు జీవాత్మ ఆయనని వాక్యం చదివిస్తుంది, మనందరూ తెలుసు. అయితే ఆ నరుడు పేరు ఆదాము ఒంటరిగా ఉన్నాడు. అది మంచిది కాదని దేవుడు చూశాడు. ఎందుకంటే అన్ని కూడా జతలుగా ఉన్నాయి. అన్ని జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ కూడా పోతూ పెంటిలాగా అన్నీ ఉంది. కానీ నరుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు కనుక అతను ఇంకో మంచిది కాదని అతనికి కాళ్ళనిద్ర కలిగించి ఆయనకి పక్కటను తీసి ఆ చోటు మాంసంతో పూడ్చి స్త్రీని చేశాడు. తర్వాత ఆదాము లేకొట్టి, ఆదాము ఎవరో చెప్పమంటే చెప్పాడు, నా ఎముకలో ఎముక, నా మాంసం, నరుడు తీయబడింది కనుక ఇద్దరిని దేవుడు చేశాడు. వాళ్ళిద్దరిని ఆస్వాదించాడు. మీరు ఫలించు, అభివృద్ధి పొంది, భూమిని నిండించు అని ఆశీర్వదించి ఆ తోటలో పెట్టి, ఈ తోటలో ఈ వృక్ష ఫలం మాత్రం మీరు తినమాకండి, అది తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోదురు అని చెప్పాడు, చచ్చిపోతారని చెప్పాడు. దాన్ని బట్టి కొంతకాలం వరకు ఆదాము కానీ అవ్వ కానీ ఆ చెట్టు పండు తినలేదు. ఆ చెడు దగ్గరికి వెళ్ళకుండా తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు దేవుడు చూపించిన ఆ చెట్టు చూపించే కనుక గుర్తుపెట్టుకున్నారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకుండా అన్ని పళ్ళు తిన్నారు, ఆ చెట్టు పండు తినట్లేదు. ఒకనొక దినమున మరి ఆదాము విడిచి ఎప్పుడైతే ఆ అమ్మమ్మ ఒంటరికి వెళ్ళిందో అప్పుడు సర్పము అవతో మాట్లాడుతుంది. మీ దేవుడు యెహోవా ఈ చెట్ల పనిలో ఇదని తినద్దు అన్నాడా? ఇది నిజమా అని అడిగింది. అప్పుడు సర్పం మాట్లాడుతుందని చెప్పి
ఈమె జ్ఞానం కూడా లేకుండా భర్త దగ్గర రాకుండా నిజమే ఈ చెట్టు కూడా తినొద్దు అన్నాడని చెప్పింది. భర్త సలహా తీసుకోలేదు, దేవుడు చెప్పిన మాట వింది, దేవుని మాట వినలేదు, భర్త సలహా తీసుకోకుండా సాతాను సర్పం రూపంలో ఉన్న సాతాను మాట వింటుంది. ఏంది పాము మాట్లాడుతుంది ఏందని కూడా గ్రహించకుండా నిజమే చెప్పి మీరు చావునే చావురు, ఆ చెట్టు కూడా తింటే మీరు సావరు కానీ మీరు దేవతల వల్లే ఉంటారని బోధించింది. ఆ బోధ వినగానే వెంటనే ఆ చెట్టు పళ్ళు కోసుకుని ఆమె తిని తన భర్త కూడా పెట్టింది. మనందరూ తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే పెట్టిందో అప్పుడు ఈయన కూడా పెట్టిన తర్వాతే కళ్ళు తెరవబడ్డాయి అంట. ఈయన కూడా పెట్టినాక కళ్ళు తెరవబడ్డాయి. ఇద్దరు దిగంబరులు ఉన్నారని చెట్లు చాటుకి వెళ్ళి అంజులు పాములు కట్టుకొని కూర్చున్నారు. దేవుడు వచ్చాడు, ఆదామానికి ఆకేశాడు. ఆదామా నువ్వు ఎక్కడ అడిగినప్పుడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, అందుకని చెట్టు చాటును దాక్కున్నాను. అయితే నేను తినదనుకుండా తిన్నావా అన్నప్పుడు ఆదాం ఏం చెప్పాలి? తిన్నానయ్యా నా అనుకుండగా అవ్వ తీసుకొచ్చి నాకు పెట్టిందని ఆమె అవమ్మని అడిగితే ఆమె చెప్పింది మోసపుచ్చిందని. అప్పుడు మొట్టమొదటిగా శాపం పెడుతున్నాడు. ఎవరికి? సర్పానికి శాపం పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చదవండి ఆ మాట 15 వచ్చింది. మరియు కొంచెం పైన 19. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించిన దాని అయి నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానము ఆమె సంతానము వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఏం చెప్పాడు? అది అన్న చోట పుట్టినట్లు ఏముంది? ఆయన నీ తలను చితపడతాడు, నీవు మడి మీద కొట్టేదవు అని చెప్పాడు ఆయన స్త్రీతో. సరే కనుక ఇప్పుడు దాన్ని పెట్టిన శాపం ఏంటంటే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా పొట్టతో ప్రాగుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఆ మన్ను అంటే ఎవరు? అది తినేది ఎవరిని? మనల్ని తింటుంది. ఆ మాట కూడా వేసే అన్నాడు. చదువమ్మా ఆ మాట కూడా ఎక్కడ అన్నాడంటే 19 వచ్చి చదువమ్మా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం నీవు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదుమని చెప్పాను. ఇప్పుడు మన్ను ఆదాముని అంటుంది. ఆదాముని అంటున్నాడు దేవుడు, నువ్వు మన్ను గనుక నువ్వు తిరిగి మళ్ళా అంటే నేను మంచుతోనే నేను చేశాను, నేను నిన్ను మట్టితో చేసా గనక నువ్వు మన్నైపోతావు, కనుక నువ్వు మన్నే కనుక మన్నైపోతావు చెప్పేది. కానీ ఇప్పుడు ఈ పాము తెగుతున్న సర్పంతో నువ్వు బ్రతుదినంలో ఏం తింటావు? తినేది మనుషుల్ని. అది మోసం చేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క మానవుడిని మోసపరుస్తానే ఉన్నది. అది మోసం చేసి తింటుంది మనిషిని, ఏదో విధంగా తినేస్తుంది కనుక దేవుడు అక్కడ చెప్పాడు, అది నిన్ను తలను చిత్తకొట్టును, అతను మడిని కొడతాడు. అదే మాటకి ఆయన అంటే ఎవరంటే యేసు ప్రభువారు రావాలి. యేసు ప్రభువారు వచ్చే వరకు కూడా అది మన్ను తింటనే ఉంటుంది, మన్ను తింటానే ఉంటుంది. కనుక ఎప్పుడైతే యేసయ్య వస్తాడు దాన్ని తలకను చెత్తపొడుస్తాడు అని ఆనాడే దేవుడు చెప్పిన మాట. ఆ మాట నెరవేరు వరకు క్రీస్తు పూర్వము
అనేక మంది భక్తులు ప్రవక్తలు యేసు ప్రభు వారి గురించి ప్రవచించారు. క్రీస్తు పూర్వము 4000, క్రీస్తు శకము 2000 అంటారు. ఇప్పుడు 2025 సంవత్సరాలు. క్రీస్తు పూర్వము 4000, క్రీస్తు శకము 2020. ఎక్కడైనా మన ప్రపంచంలో ఎక్కడైనా ఏ పంచాంగమైన ఏ గ్రంథమైనా క్రీస్తు పూర్వము క్రీస్తు శకమనే ఉంటుంది, కానీ ఇంకా ఏది కనుక క్రీస్తు పూర్వము యేసు ప్రభువు దేవాదేవుడిని యెహోవా దేవుడు తోటలో పలికిన మాట, దాన్ని నెరవేర్చడం కొరకు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచన నెరవేర్పు కొరకే యేసు ప్రభు వారు భూలోకం రావాల్సి వచ్చింది. ఎందుకంటే దాన్ని తల సితగొచ్చే అధికారానికి ఎవరికి లేదు. అది అనే స్థలంలో ఆయన దాన్ని తల చితగొట్టాలి. ఎందుకంటే అది మోసపుచ్చింది కనుక అది మోసగాడు. అపవాది ఎప్పుడు కూడా మోసగాడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు. వాడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనుషులు తింటానే ఉంటాడు. మననగా మనమే గనక మనం తింటానే ఉన్నాడు. ఈ తిని ఆనాడు ఎంతో మంది చచ్చిపోయారు. ఎన్ని చెప్పినా కూడా దేవుని మాట ప్రజలు వినలేరు. దాని మాటే విన్నారు కానీ దేవుడి మాట వినలేదు. దేవుడు ఎన్నోసార్లు సాటుకెళ్ళి ఏడ్చాడు ఈ ప్రజల గురించి. అందుకే యెషయా గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, ప్రవక్త అయిన యెషయా చెప్పాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేసి వాడు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దుతన కామం తిరుగును, గాడి సొంతమని జొట్టు తెలుసుకో. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ. ఏంటన్నాడు? మీకు శ్రమ. యెహోవా విస్తరించి ఉన్నాడు. వారు దేవుని విస్తరించున్నారట. అందుకే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఇంకను కొట్టబడుతురు. ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకు తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని ఈ ప్రవచనం చెప్పాడు. యెషయా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుడు ప్రవక్త మాట్లాడాడు. అందుకే ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నడునెత్తి మొదలుకుని అరికాల వరకు కొంచెం స్వస్థత లేదు. అరికాలు మొదలుకుని అరికాలు మంటలు, తిమ్మిది, కొంతమందికి అరికాలు మంటలు, తిమ్మిది, నడునెత్తి, తలనొప్పి, కొంతమంది తగ్గదు. ఇక ఒళ్ళంతా రాగాలి. అవి పిండ పడలేదంట, మచ్చపడలేదంట. ఎద్దన్నా తన కామం జరిగిందంట, కానీ రాజన సౌందర్యం తెలుసుకున్నట్ట ఈ ప్రజలు దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ఎంత చెప్పినా కూడా ప్రవక్తలు చెప్పారు. ఆనాటి కాలంలోనే ప్రవక్తలు చెప్పారు. ఎంతమంది చెప్పినా కూడా ప్రజలు విననల్లక ఉన్నారు. కనుక మన దేవుడు చెప్పిన మాట నెరవేరలుగా. ఆ నెరవేరు కొరకు వాళ్ళు మంచివాడు పడుతున్న బాధల గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చడం కొరకు ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ నెరవేర్పు ఎక్కడ ఉందంటే, ఆ నెరవేర్పు యేసయ్య చెప్పిన మాట, దేవుడు చెప్పిన, యెహోవా దేవుడు చెప్పిన మాట. అది నీ తలని చెత్తదొక్కును అంటే ఎవరు? స్త్రీ సంతానానికి, నీ సంతానానికి వైరం కలిగేస్తున్నాడు. స్త్రీ సంతానం ఎవరు? యేసు ప్రభు వారే స్త్రీ సంతానం. ఆ మాటని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘము 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పాడు. చదవండి. గలతీ సంఘము 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పారు. చదవండి. నాలుగో అధ్యాయము 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను.
తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, అది ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం ఎదుగున్నారు కానీ దాన్ని గ్రహించలే మన పెద్దలు. ఇక్కడ అన్నాడు, అందుకే వారు ధర్మశాస్త్రమునకు లోబడిన, అంటే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసింది ప్రవక్త అయిన నాయకుడైన మోషే. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాలు రాసిన ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ధర్మశాస్త్రం రాశాడు ఆయన మోషే. అయితే ధర్మశాస్త్రం నెరవేరకపోయారు. ఆ ధర్మశాస్త్రమును వాళ్ళు బంధించబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడి లోకానికి రావాల్సి వచ్చింది. అంటే ఒక తాగుబోతుని మార్చాలన్నా, ఒక తిరుగుబోతుని మార్చాలన్నా, ఒక వ్యభిచారిని మార్చాలన్నా, ఒక దొంగని మార్చాలన్నా, ఒక విగ్రహార్థిని మార్చాలన్నా దేవుడు వచ్చి ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. అదే పౌలు గారు కూడా, భక్తులు కూడా ఇప్పుడు ఎవరంటే మనం ఇతరులు ఎవరు మనం దేశించబడదు, వారికి తగిన రీతిగా మనం వాక్యం చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు వారే ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన అందరినీ ప్రేమించాడు. మన ఒక్కడిని ప్రేమించింది రక్షించబడడం కాదు, లోకమునంతో అందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమ స్వరూపి ప్రేమ మనం కూడా కలిగి, మనం కూడా అందరిని మనం తిరస్కరించకూడదు, కానీ అందరిని మనము ప్రేమించి వారికి చేతనైతే 4 మాటలు దేవుని మాట వాళ్ళకి చెప్పాలి. సోదరు చెప్పాలి, చేతలకు వచ్చేసి నీకు చెప్పడం చేత కాకపోతే వచ్చేసి, నీకు చెప్పడం చేత అయితే 2 మాటలు వాళ్ళకి చెప్పి వారు ఏదన్నా అక్కడ తల ఉంచుకుని రా, ఒకరోజు వాళ్ళే మార్పు చెంది వస్తారు. ఈనాడు మరి మన భారతదేశం, మరి ఇండియా, మనంతా ఏది హిందూ దేశం. మనం ఈనాడు లక్షల కోట్ల మంది మార్పు చెందిన మందంతా ఏ దేశం అంది? హిందూ దేశం. హిందూ దేశం అంతా మాట్లాడిన కారణం ఏంటి? త్వరగా విగ్రహాలతో ఉండే దేశం. ఈ దేశం మాట్లాడానికి ఎవరు వచ్చారంటే అపోస్తలుడైన తోమా గారు వచ్చారు. తోమా గారి ద్వారా సువార్త ప్రకటించబడింది. ఆయన ద్వారానే ఈనాడు ఇంత కోట్లాది మంది ప్రభు నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన పంపాడు. ఆయన పంపటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పంపాలి. ఎందుకంటే స్త్రీయందు పుట్టి ధర్మశాస్త్రం కావాలని, ధర్మశాస్త్రం లోబడిన వారిని వాళ్ళు విడిపించారు. లోబడిన వాడై వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. స్త్రీయందు పుట్టిన మనందరం ఏ సంతానం అంటే పురుష సంతానం. యేసు ప్రభు వారు ఒక్కడే స్త్రీ సంతానం. ఆ స్త్రీ ఆనాడు ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే 7వ అధ్యాయం 14 చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఏ పేరు పెడుతుందంట? ఇమ్మానుయేలను పేరు పెట్టును. కనుక ఈ ప్రవచనం ఎవరో ప్రవచించారంటే ప్రవక్త అయిన యెషయా. ఆ ప్రవచనం 772 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం నెరవేర్పడం కోసం క్రొత్త నిబంధనలు వచ్చేసరికి అది నెరవేరింది. కనుక ఆ క్రొత్త నిబంధనలు నెరవేరిన ఆ ప్రవచనం ఏంటంటే,
అక్కడ ఆయన ప్రవచించిన ప్రవచనం కొత్త నియమం నెరవేరిందని చెప్పే కదా. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 22వ వచనంలో నెరవేరింది ఆ మాట. మత్తయి సువార్త ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 22వ వచనంలో మనకు నెరవేరుతుంది. ఇదిగో కన్యక గర్భవతి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు అది పెట్టుదురు. చూసారండి. ప్రవక్త అన్నాడు 772 సంవత్సరాల నాడు ప్రవచించిన ప్రవచనం నెరవేరు కొరకు ఆనాడు కన్యకలందరంట యేసయ్య పుట్టాలని ఎంతో మంది కన్యకలు, ఆ దేశంలో ఉన్న కన్యకలు, యోధా బెత్లెహేమ్ అనే పట్టణంలో ఉన్న కన్యకలు అందరూ కూడా అంటే ఎదురు చూసేదంట. ఎదురు చూస్తా ఉన్నారు. ఇంతలో మరియమ్మ గారికి ప్రధానం జరిగింది. యేసేపు గారితో మరియమ్మకి ప్రధానం జరిగింది. ఎందుకంటే అప్పుడు దాకా ఆమె కూడా ఎదురు చూస్తానుంది. ఆమె కూడా కానీ పెద్దోళ్ళు ఒప్పుకోరుగా, వయసు వచ్చినాక పెళ్లి చేయాలి కదా, అందుకని ప్రధానం చేయటానికి యేసేపును ప్రధానం చేశారు. మరి కూడా దావీదు వంశం నుంచి వచ్చింది, యేసేపు కూడా దావీదు వంశం నుంచి వచ్చిన వారు. కానీ ప్రధానం చేయబడిన తర్వాత అప్పుడు ఆమె దేవునితో చెప్పింది, మరియా దయాప్రాప్తురాలా అంటే ఏమంది, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పి. అంటే మరియను గాబిలతో వచ్చాను దయాప్రాప్తురాలా. కనుక ఆనాటి కన్యకలందరూ కూడా ఎదురు చూశారు. ఆ కన్యకి ఎవరంటే చెప్పండి, మరియమ్మ. ఈ మరియమ్మ గర్భాన్ని అప్పుడు పుట్టాడు. ఏది యెషయా ప్రవక్త ప్రవచించిన కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అనే మాటకి ఇక్కడ ఏంటంటే భాషాంతరంలో దేవుడు మనతో. ఆయన మన తోడు లేకపోమంటే పూర్వ దినాల్లో లక్షల కోట్ల మంది అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు సావటానికి లేదు. అందరూ ప్రభునందు రక్షించబడాలని ఆ రక్షకుడే మన తోడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే కాలము పరిపూర్ణమే వచ్చాడు. ఇప్పుడు కాలము పరిపూర్ణం అన్నాడు. ఆయన పుట్టింది ఎప్పుడు చెప్పాలి. ఆయన పుట్టికే ఇప్పుడు ఎంత క్రీస్తు శకము 2020 సంవత్సరాలు. ఇప్పుడు కాలం ఇంకా పరిపూర్ణం అయిందా? మరి దేవుడు చెప్పిన మాట ఎందుకు కావలేదు? కాలం పరిపూర్ణం అయినప్పుడు వచ్చింది. ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు అంట. 1000 సంవత్సరాలు ఒక దినంగా పోల్చాడు. అందుకే ఇంకా ఆయన ఎందుకు ఆలోచన చేస్తారంటే మనం ఇంకా మార్పు చెందాలని, ఇంకా ఆయన దీర్ఘశాంతం మనల్లా చూపుతున్నాడని పేతురు భక్తులు చెప్తారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలం సంపూర్ణం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఇప్పుడు 2020 సంవత్సరాలు ఆయన వచ్చాడు. 33 సంవత్సరాలే ఈ లోకంలో జీవించాడు. 30 సంవత్సరాలు తండ్రి ఎంత ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన బాప్తిసం పొంది సువార్త బోధించి మనందరి కొరకు ఆయన సువార్త బోధించి గుడ్డివాళ్ళని నడిపించి, గుడ్డివాళ్ళ చూపించి, మోగవాళ్ళ మాటిచ్చి, శాంతరోగులను స్వస్థపరిచి, దెయ్యాలు ఎల్లగొట్టి, చనిపోయినందరిని బ్రతికించి, ప్రేమ చూపి ఆ ప్రేమను పంచి చనిపోబోతున్న మనందరిని రక్షిస్తానికి ఆయన మనం సాగకూడదు, మనం బతకాలని ఆయన మన కొరకు మరణించాడు. కనుక అందుకని ఈ పుట్టుక దినాల్లో చాలా విషయాలు ఉన్నాయి. కనుక ఇవన్నీ చెప్పడానికి నెలంతా చెప్పుకున్నా చాలు. ఆయన వర్ణన ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా కూడా మనకి అన్ని లోతైన సత్యాలు దేవుడు రాసి. కనుక నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే యేసు ప్రభు జన్మదిన వచ్చు అంటే పుట్టిన సందర్భం ఎందుకంటే ఆనాడు సర్పము అవ్వని మోసం చేసింది. కనుక మోసపోయిన మానవుని రక్షిస్తానికి దానికి శాపం పెట్టాడు. నీకు నీ స్త్రీ సంతానం నేను వైరం ఆ స్త్రీ సంతానమే యేసు ప్రభు రావాలి, దాని మడిమిని దాని తలను సిద్ధపడాలి అని ఆయన వచ్చాడు. అందుకు రావటం కొరకే ఆయన చెప్పిన మాట కొరకు ఇప్పుడు ప్రవక్త ఆయన యెషయా ప్రవచించాడు. ఏమని? కన్యక గర్భవతి. ఇక్కడ నుంచి కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్పులు మీకు రోజు కాస్త తినిపిస్తామంటారు. మీరందరూ కూడా ఒక పుస్తకం మీద రాసుకోండి.
చక్కగా ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు, అవి ఎక్కడెక్కడ నెరవేరి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. దేని స్తోత్రం. మనము వాటిని తెలుసుకుందాము, ఆత్మీయతలో బలపడదాం, దేవుని ముందుకి సాగిపోదాం. ఎందుకు యేసు వచ్చాయంటే అపవాదిని చెప్పాలి, దాన్ని లయపరచడానికే, దాన్ని సిరదొక్కడానికి వచ్చాడు. దానికి తలకాయ సిరదొక్కాడు, వెళ్ళిపోయాడు. దానికి ఇప్పుడు తాకలోనే ఉంది. అందుకే తాకుతానంటే ఎంతమంది లాక్కొచ్చింది? 3వ భాగం లాక్కొచ్చుకున్నట్టు. మూడో భాగం అంటే దాని భాగం. 3 దేవతలు, ప్రధాన దూతలు ఎవరంటే 3 దేవతలు. అందుకని చెబుతారు చూడండి ప్రకటన గ్రంథంలో. మీకు ఆ మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది కనుక. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాట, దానితో ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఎక్కడ పడేసుకున్నంట? భూమి మీద పడవేసెను. దాన్ని తాకుతానాడు, తలతాన్నాడు, ఆకతో. 3వ భాగం అంటే 3 దూతలు, ప్రధాన దూతలు దేవుని. వాట్లాది దూతలు ఉంది అక్కడ, వాట్లాది దేవతలు లెక్కేయలేము, అంత ఉన్నారు. వాటిల్లో ప్రధాన దూత ఏదంటే మాట్లాడితే లూసిఫర్. దానికి తేజో నక్షత్రం అని పేరు పెట్టాడు. ఏరుకో చుక్కని కూడా పెట్టాడు. 2వ దూత మిఖాలు దూత, 3వ దూత గాబ్రియెల్. లూసిఫర్ని తేజో నక్షత్రం అని ఏరుకో చుక్క ఆరాధన చేసే దూత, ఆరాధన జరిపించే. మిఖాయేలు దూత యుద్ధం చేసే దూత. గాబ్రియెల్ దూత వర్తమానం ఇచ్చే దూత, నీకు నాకు వర్తమానం అందించే దూత. అయితే ఇప్పుడు దాని భాగాన్ని తీసుకొచ్చుకుందాం. 3వ భాగం అంటే తన భాగాన్ని తీసుకొచ్చుకున్నప్పుడు ఆ భాగం అంటే భూమి మీద, అది మధ్యాకాశం నుండి పనిచేస్తుంది. మధ్యాకాశం ఇంకా ఏసై రాలేదు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు అవన్నీ కిందకి వచ్చేస్తాయి, ఉండలేవు అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక అది అక్కడ నుండి ఇక్కడ పనిచేస్తుంది. కనుక త్వాకతో పనిచేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా త్వాక ఏ విధంగా ఆడిస్తుందో మనుషులు కూడా అట్ట ఆడుతుందో. మనుషులు అట్టు ఆడుతున్నారు, ఇట్టు ఆడుతున్నారు, ఇటు వస్తారు, అట్ట ఎట్టబడితే అట్ట ఆడుతున్నారు. నరలేని 4 ఎట్ట తిరిగిద్దో దాని త్వాక కూడా అట్ట తిరుగుతుంది. ఆ త్వాక లాంటిది 4. అందుకే వాడికి అబద్ధానికి జనకుడు అంటాడు. అబద్ధి కూడా అంటాడు మీ తండ్రి, అబద్ధమైన జనకుడు అంటాడు. ఈ 4 ఎట్ట మాట్లాడుద్దో దాని త్వాక అట్ట తిరగమంటే 4 అట్ట తిరుగుతుంది మనుషులు. అంత మోసం చేస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండి ఆయన పుట్టిన దినాలు నేర్చుకోకపోయి మీరందరూ కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన కట్టబడుతుంది. లేకపోతే 1 గంట సేపు దేవుని మందిరంలో కూటం జరుగుతుంది. మీరందరూ రండి. అలా తెల్లవారుజాము మీరు కట్టలేదు అనుకోండి, కానీ తెల్లవారుజాము 4ంటికే వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. మీరు కూడా రాగలి తెల్లవారుజామున 4 to 6 వరకు 7 వరకు మీ ఇష్టం వచ్చి ప్రార్థన చేసుకోండి. మందిరంలో ఉంటున్నారు. అర్థమైందా? అందరు మైకులు బయట మోతున్నాయని అనుకుంటున్నారు, మనం మామూలు అనుకుంటున్నాము. మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన మించిన ఆయుధం లేదు. తెల్లవారుజాము స్తోత్రం చెప్పండి. అది ఏకూర్చాము అంటాడు. అందుకే నా దేవా, నా దేవుడవు నీవే, ఏకు నిన్ను వెతికెదను. నీ బలము నీ ప్రభావం చూడాలని నీ పరిశుద్ధాలయం తట్టు నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను. తెల్లవారుజాము ఆశ పెట్టుకుంటాడు. చదువు 43వ చెప్తుంది. తెల్లవారుజాము దేవా నీవే, ఏకుని ఎదుగుతాను. నీ బలము నీ ప్రభావం చూడవలని పరిశుద్ధాలయం నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఆమె చెప్పండి. ఆశతో రండి. తెల్లవారుజాము మేము ఏరియా ఉంటున్నాం, వచ్చి ప్రార్థనలో కూర్చోండి. నేను మొన్నే చెప్పాను, మీకు అందరు చెప్పాను, 3 గంటల సేపు ఉంటాను మందిలో. అర్థమైందా? మీరు ఎప్పుడన్నా రండి, 1 గంటనే చేసుకోండి. వచ్చి ప్రార్థన స్తోత్రం చెప్పండి, 1 గంట చేసుకోండి. మీ పనులు ఉంటే కనుక 1 గంటకు వచ్చి తెల్లవారుజాము వచ్చి 1 గంట ప్రార్థన చేసుకోండి. వెళ్ళండి. ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరగలేదు కనుక ప్రార్థనలు మైక్ మాత్రం పెట్టలేదు, కానీ ప్రార్థన ఏదైనా కుటుంబ ప్రార్థన ఉంటే అలా జరుపుకుందాం. లేని రోజున మైకులు ఎత్తేస్తాం, వచ్చేసేయండి. 7:30 కల్లా అవుతుంది, 8:30 కల్లా ముగించబడుతుంది. కనుక అందుకని ఆయన పుట్టుక దినాలు ఎందుకంటే
చెప్పండి. ఇప్పుడు యేసయ్య ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం నెరవేర్పోతే లోకానికి ఆయన వచ్చాడు. ఆ స్త్రీ సంతానం ఎవరంటే యేసు ప్రభువారు. నీ సంతానం ఎవరంటే సాతాను సంతానం. దానికి యేసయ్యకి ఏంటి వైరం అంటే తగాదా గొడవ పెట్టాడు. ఆయన వచ్చి కానీ దాని చెదర దొరికితే కానీ ఏంటి అప్పుడు మనందరూ క్షేమంగా ఉండవని ఆయన పంపించాడు. ఆయన పంపాలంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టిందన్నమాట. పంపాలంటే ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాలి. ఆ నెరవేరు కొరకే మొట్టమొదటి ప్రవచించిన ప్రవచనం ఎవరు? యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పు ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చూసాం. అక్కడ కన్య గర్భవతి కుమారుని ఆయనకి ఇమ్మానుయేలు. ఆ మాట ఇక్కడ ఆనంద పత్రంలోకి వచ్చేసరికి కన్యకని మరియమ్మ కంది. ఆయన పేరు ఏం పెట్టింది? ఇమ్మానుయేలు పేరు. ఇమ్మానుయేలు పేరు కంటే దేవుడు మనకి తోడు. దేవుని స్తోత్రం. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుగా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుగా. ఎన్ని కలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ నిన్న సావాసము సహాయము కూడి వచ్చిన అందరికీ నీ సకల పరిశుద్ధులకును లైవ్లో వింటున్న బిడ్డలందరికీ దేవుడు సదాకాలం అందరికి తోడై ఉండి కాపాడును గాక. ప్రభు రక్తమే, ప్రభు శివ రక్తమే, ప్రభేశయ్య నామము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ